హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చికెన్ ఫ్రై చూద్దాము. అంటే ఫ్రై అంటే మరీ ఫ్రై కదండి, ఓకేనా. చికెన్ మసాలా, ఓకే, చికెన్ మసాలా అనేది చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకుని 1 కిలో చికెన్ తీసుకుందాం. ఆ కిలో చికెన్ వచ్చేసి కుక్కర్లో వేసేసుకుంటున్నాను. చాలా ఈజీ వేలో మనం చేద్దాం, ఓకేనా. కుక్కర్లో మొత్తం చికెన్ అంతా వేసేసుకుందాం మనము. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని తర్వాత ఓకే, ఒక ఎర్రగడ్డ, పసుపు, ఓకేనా, సరిపడే ఉప్పు దాంట్లో వేసేయాలండి, ఓకేనా. ఇలా వేసేయాలన్నీ వేసేసి స్టవ్లో పెట్టడమే, ఓకేనా. ఇలా వేసేసిన తర్వాత స్టవ్లో పెట్టేస్తున్నాను. చూడండి, స్టవ్లో పెట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం కింద పైన. మనము చూసారా, బాగా కింద పైన బాగా ఒకసారి కలుపుకుందాం మనము, ఓకేనా. ఒకే చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతుందండి. కలుపుతున్నాను ఒకే వీడియో ఒకే చేత్తో. ఒకసారి ఇలా కింద పైన కలుపుకొని జస్ట్ మనము మీడియం ఫ్లేమ్లో వదిలేద్దామండి ఒక 10 మినిట్స్. తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకు. చూసారా, కొద్దిసేపటి తర్వాత ఇలా వాటర్ వస్తాయి మనకు, ఓకే. దీని నుంచి కొంచెం నీట్గా వాటర్ వస్తాయి. కొంచెం బాగా కలుపుకొని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా పైన కింద కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఒకసారి పెట్టేద్దాము, ఓకే. ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. చాలా ఈజీ అండి ఇది చేయడం మనకు, ఓకేనా. చాలా అంటే చాలా ఈజీ. ఇస్ ఇట్ క్లియర్? చూసారా, ఈ పక్క ఇంకొక డిష్ వండుతున్నాను, అది మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఇది చూడండి, చాలా ఈజీ డిష్, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. చూడండి, 1 స్పూను, ఓకే, నేను ధనియాల పొడి, ఒక 1/2 స్పూను కొబ్బరి పొడి, ఒక స్పూను మిరియాల పొడి, ఈ 3 వేసానండి. 3 వేసి ఒకసారి బాగా కలుపుకుందాం మనము, ఓకేనా. ఇలా కదిలిన తర్వాత చూసారు కదా, 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, ఓకేనా. వేసి ఒకసారి కలుపుకొని మనము తర్వాత ఏం చేద్దామంటే కుక్కర్ పెట్టేద్దాం, రైట్. ఇలా బాగా కలిపెట్టి కుక్కర్ పెట్టేయడం అండి. తర్వాత విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం, ఒక 2 to 3 విజిల్స్.